తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. ఉదయం వీఐపీ బ్రేక్ టైంలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, ఏపీ ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన తర్వాత రంగనాయకుల మంటపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆపరేషన్ సింధూర్తో ఇండియన్ ఆర్మీ ముష్కరులను హతమార్చిందని ప్రశంసించారు బొలిశెట్టి శ్రీనివాసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో దక్షిణాదిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలు దర్శించి సైన్యానికి మరింత శక్తినివ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నానని చెప్పారు. పాకిస్తాన్ ముష్కర్లు చేసిన దాడికి మరి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం, మన ఆడపడుచుల యొక్క నుదుటి బుట్టుని ఏ రకంగా చెరిపేశారో అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టులు చంపడమే కాకుండా చాలా విమాన స్థావరాల మీద, కరాచీ నగరాల మీద కూడా మన ప్రతీకార జ్వాలని ఏంటో చూశారు. మరి ఎలాంటి దొంగ దెబ్బ తీయకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా భారతదేశ సైన్యానికి, భారతదేశ ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ గారు ఆశయం మేరకు అన్ని చోట్ల కూడా షణ్ముఖ క్షేత్రాల్లో నిన్నంతా పర్యటన చేయడం జరిగింది. నాతో పాటుగా 80 శాసనసభ్యులు కర్ణాటకలో ఉన్న 2 షణ్ముఖ క్షేత్రాలని, దాంతోపాటుగా తమిళనాడులో ఉన్న 6 షణ్ముఖ క్షేత్రాలని దర్శించుకోవడం, దాదాపు 100 మంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి మహిళా మనులు అందరూ వచ్చి మరి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని భారతదేశ క్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం మరి భగవంతుడి ఆశీస్సులు కోరుకుంటూ మరి రక్తపాతం లేని విజయాన్ని భారతదేశానికి అందించడం కోసం మరి మహాశివుడితో పాటుగా అదేవిధంగా షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా మా ఎలువేలుపైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రపంచ శాంతి కోసం, భారతదేశంలో శాంతి నెలకొల్పడం కోసం మరి పాకిస్తాన్ ఎలాంటి దొంగ దెబ్బ తీసినా విజయం మనకి లభించే విధంగా భగవంతుడు కోరుకుని ప్రపంచ శాంతి కోసం ఈ యొక్క ధర్మక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలను తిరగడం జరుగుతుంది.